రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 20 వరకు సీట్లు వచ్చినాయి. గతంలో 60 వరకు ఉన్న సీట్లు 20 వరకు రావడం అంటే 3/2 సీట్లు ఆ పార్టీ కోల్పోయింది. దానికన్నా పెద్ద దెబ్బ ఆ పార్టీ యొక్క టాప్ లీడర్షిప్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యమంత్రి ఆతిషి మార్లేనా ఓడిపోయింది. పార్టీ సర్వా అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోదియా, సౌరభ్ భరద్వాజ్ ఇటువంటి నాయకులందరూ ఓడిపోయారు. రాఘవ్ చెడ్డా వంటి వాళ్ళు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. పర్యవసానంగా పార్టీ నాయకత్వ విహీనమైనటువంటి పార్టీగా ఉండబోతోంది. ఎమ్మెల్యేలు ఈ ఓడిపోయిన నాయకుల మాట వింటారా? అదేవిధంగా ఇప్పటి వరకు తన హెలికాప్టర్ను సైతం అరవింద్ కేజ్రీవాల్ కోసం ఇచ్చి అరవింద్ కేజ్రీవాల్కి సహాయకుడిలాగా పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మానిక పైన విమానాన్ని అలాగా ప్రొవైడ్ చేసి పక్కన చేతులు కట్టుకుని నించుంటాడా? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. అయితే అరవింద్ కేజ్రీవాల్ లెక్క ఎక్కడ తప్పింది? 6 ప్రధానమైనటువంటి తప్పిదాలు ఆయన చేశారు. ఈ 6 తప్పిదాలు ఆయనను పూర్తిగా ముంచేశాయి. మొట్టమొదటిది, అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడు. తన పార్టీ పేరే సగటు మనుషుల పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, యావరేజ్ పీపుల్ యొక్క ప్రతినిధిగా తాను వచ్చాడు. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ రెండవసారి నెగ్గిన తర్వాత నియంతగా మారాడు. ఎంత నియంతగా మారాడంటే గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంపీలలో 70% మందితో ఆయన వ్యక్తిగతంగా ఒకసారి కూడా సమావేశం కాలేదు. మిగతా సమావేశాల్లో కలవచ్చు కానీ ఇండివిజువల్గా కలిసే అవకాశం లేదు. కలవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఆయన పిఏ విభవ్ కుమార్ దగ్గరే ఆగిపోయారు. ఆయనను కలవడానికి వచ్చినటువంటి స్వాతి మాలివాల్కి చావుదెబ్బలు పడ్డాయి కూడా. పర్యవసానంగా టోటల్గా ఆయన ప్రజల నుంచి, పార్టీ నాయకుల నుంచి, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ నుంచి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే ఓటింగ్కి 2-3 రోజుల ముందు 7 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరుతుంటే కూడా ఆయనకి తెలియలేదు. ఈ నియంతృత్వము కొంపముంచింది. ఇలా నియంతృత్వాన్ని ప్రదర్శించినటువంటి నాయకులు అన్ని పార్టీల్లో దెబ్బతిన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫలితాన్ని మనం చూసాం. రెండవ ప్రధానమైనటువంటి తప్పిదము అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే, ఆయన పార్టీలో తనకి ఆప్తమిత్రులుగా ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని దూరం చేసుకున్నారు. వీళ్ళందరూ దూరం కావడం అనేది ఒక్కసారి జరగలేదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. ఉదాహరణకి ప్రశాంత్ భూషణ్ కావచ్చు, యోగేంద్ర యాదవ్ కావచ్చు, ఆశుతోష్ వంటి వాళ్ళు మీడియా హ్యాండ్లింగ్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ స్వచ్ఛంద సంస్థల హ్యాండ్లింగ్ కావచ్చును, లేకపోతే లీగల్గా కానీ అరవింద్ కేజ్రీవాల్కి సహకరించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు దూరం అయ్యారు. అదేవిధంగా ఎంతో కొంత మహిళల్లో పట్టున్నటువంటి స్వాతి మాలివాల్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు, ఆమెను దూరం చేసుకున్నారు. ఆమెని శీష్ మహల్లో విభవ్ కుమార్ అంటే అరవింద్ కేజ్రీవాల్ పిఏ కొట్టారు. దాంతో ఆమె శపథం పట్టినట్టుగా ప్రచారం చేసి టన్నుల కొద్దీ చెత్తను సేకరించి ట్రక్కుల్లో నింపి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు పారేసి కొన్ని ఇష్యూస్ని రేజ్ చేసింది. అదేవిధంగా కుమార్ విశ్వాస్ తొలి టర్మ్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం వచ్చారు. కానీ ప్రవచనాల ద్వారా, కవి సమ్మేళనాల ద్వారా ఆయన ప్రజలకి చాలా చేరువయ్యారు, మధ్యతరగతికి చేరువయ్యారు. ఆయన మధ్య మధ్యలో వ్యంగ్య బాణాలు విసురుతూ అరవింద్ కేజ్రీవాల్ని ఎక్స్పోజ్ చేశారు. దాని ప్రభావం కూడా ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్ల మీద వీళ్ళిద్దరూ చూపించిన ప్రభావం, మధ్యతరగతి ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ యొక్క కంచుకోటలు వాళ్ళు దూరం అయిపోయారు. మూడవ ముఖ్యమైనటువంటి తప్పిదము అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏంటంటే, వ్యూహపరంగా చేసింది ఏంటంటే, తన మీద అవినీతి మచ్చ వచ్చిన మరుక్షణం ఆయన రాజీనామా చేసి ఉంటే చాలా బాగుండేది. అద్వానీ మీద ఇటువంటిది స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో మళ్ళీ నేను క్లియర్ అయ్యి నేను నిర్దోషం నిరూపించబడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అలా చేసి బయటకు వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, మధు కోడాల కన్నా కూడా కష్టంగా జైల్లో నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేంత వరకు కూడా ఆయన జైలు నుంచి పరిపాలన చేసేటటువంటి పనిని చేశారు. ఇది అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా ఆయనకున్నటువంటి ఇమేజ్ని దెబ్బతీసింది. ఇది 4వ
మూడవ అతిపెద్ద తప్పిదము. నాలుగవ తప్పిదము లిక్కర్ స్కామ్‌లో శీష్ మహల్‌లో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, శీష్ మహల్ విషయంలో వచ్చినటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టడంలో ఆయన విఫలమయ్యారు. ఉదాహరణకి శీష్ మహల్ కట్టుకున్నారు, బంగారు బాత్రూములు ఉన్నాయి, లేకపోతే గోల్డెన్ టాయిలెట్స్ ఉన్నాయి, లేకపోతే అక్కడ కర్టెన్ల కోసం కోట్లు ఖర్చయినాయని చెప్పినప్పుడు విలేకరులనో లేకపోతే ప్రజాప్రతినిధులనో కొందరిని ప్రజలను తీసుకెళ్ళి శీష్ మహల్‌లో ఒక టూర్ చేయించి ఉండవచ్చును. ఆ పనిని ఆయన చేయకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగినాయి. అంటే ఒక ప్రొయాక్టివ్ లీడర్‌గా ఆయన పని చేయలేదు. ఢిల్లీలో గతంలో ఆయన బీజేపీ జై శ్రీరామ్ అంటే ఆయన జై వీర హనుమాన్ అన్నారు. ఈసారి ఆయన పూర్తిగా ముస్లిం ఓట్లు తన చేతి నుంచి దూరమవుతాయేమో, అటు కాంగ్రెస్ ఇటు ఎంఐఎం తన ఓట్లను తీసుకుంటాయేమో అని చెప్పి ఈ విషయంలో సాఫ్ట్ హిందుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేశారు. ఇది ఐదవ తప్పిదం. చాలా పెద్ద తప్పిదం ఇది. ఎందుకంటే ఢిల్లీలో ఏ ఏరియాలలో హిందూ ఏరియాలో బీజేపీ, ముస్లిం ఏరియాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. 38,000, 40,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాబట్టి ఢిల్లీలో డెవలప్ అవుతున్నటువంటి ఈ మతపరమైనటువంటి ఓటర్ల పోలరైజేషన్ని గుర్తించడంలో ఆయన విఫలమయ్యారు. ఇది ఆయన ఐదవ తప్పు. ఆరవది అతిపెద్ద తప్పు, టాక్టికల్ మిస్టేక్స్ చాలా చేశారు. ఉదాహరణకి ఆయన తన అభ్యర్థుల్ని చాలా ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడాను అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇదే రకంగా ముందు అభ్యర్థుల్ని ప్రకటించారు. లాక్కోలేరు, పీక్కోలేరు. ఎందుకంటే తీస్తే పర్సెప్షన్ చెడిపోతుంది, ప్రజల అభిప్రాయం మారుతుంది. ఉంచినట్లయితే వాళ్ళు గెలిచేటువంటి వ్యక్తులు కాదన్నటువంటిది తెలిసిపోతూ ఉంది. అయినా కూడా నా అభ్యర్థుల్ని కొనసాగించడం జరిగింది. 20 సీట్లలో అభ్యర్థుల్ని మార్చారు. ఆ మార్చిన పరిస్థితుల వల్ల అసంతృప్తి లోపల పెరిగింది. బీజేపీ వంటి పార్టీకి నిదానంగా ప్రత్యర్థిని చూసి అతని ఆట కట్టించగలిగేటటువంటి నాయకుడిని ఎంపిక చేయడానికి, అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి సౌలభ్యం లభించింది. బీజేపీ అభ్యర్థుల్ని అందరికన్నా చిట్ట చివర ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ అందరికన్నా ముందు ప్రకటించారు. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడాను ఆయన ఇచ్చే పెన్షన్స్ కానీ, ఆర్థిక సహకారం కానీ అరవింద్ కేజ్రీవాల్ ముందే ప్రకటించారు. 3 దఫాలుగా ఆయన మేనిఫెస్టోని విడుదల చేసిన సంక్షేమ పథకాల విషయంలో ఆయన చాలా ముందే ప్రకటించారు. ఆయన కన్నా ఎక్కువ ప్రకటించడానికి, అమౌంట్లు మొత్తాలు ప్రకటించడానికి బీజేపీకి, కాంగ్రెస్కి అవకాశం చిక్కింది. బీజేపీ దీనిని ఉపయోగించుకోగలిగింది. ఈ సంక్షేమ పథకాలు, ఉచితాలు కోరుకునేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మనకు కనిపించింది. ఆ రకంగా తెలంగాణలో కూడాను 5 హామీలను ప్రకటించటము, 6 హామీలు బహుశా ప్రకటించటము, దళిత బంధు వంటి పథకాలను పూర్తిగా పక్కన పెట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్ళేలా చేసింది. కాబట్టి ఉచితాలను నమ్ముకుని, డెవలప్మెంట్ని పక్కన పెట్టి కేవలం ఉచితాల్ని నమ్ముకుని రాజకీయం చేయటం పొరపాటు అవుతుంది. ఇది కూడాను అరవింద్ కేజ్రీవాల్ యొక్క వ్యవహార శైలి నుంచి మనకి అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి 6వ పొరపాటు ఇది. దీనివల్ల అరవింద్ కేజ్రీవాల్ కన్నా ఎక్కువ అమౌంట్ని బీజేపీ ప్రకటించగలిగింది. బీజేపీ ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ మీద పైచేయి సాధించగలిగింది. ఈ 6 తప్పిదాల వల్ల అరవింద్ కేజ్రీవాల్ అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు ఆయన భవిష్యత్ ఒక రకంగా అగమ్య గోచరం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నిటిలాగానే అరవింద్ కేజ్రీవాల్ది కూడా ఒంటి స్తంభం మేడ పార్టీ. సౌరభ్ భరద్వాజ్, ఆతిషి మార్లేనా, మనీష్ సిసోదియా, గోపాల్ రాయ్ ఇటువంటి నాయకులందరూ కూడా ఈ స్తంభానికి ఆనుకుని ఉండి స్తంభానికి చేరగిలబడేటటువంటి వాళ్ళే కానీ స్తంభానికి బలం చేకూర్చేవాళ్ళు కాదు. ఈ నాయకత్వంపైనే డౌట్ వచ్చిన తర్వాత పార్టీని నిలబెట్టడం చాలా ఇబ్బందికరం. కాబట్టి ఒంటి స్తంభం మేడ పార్టీ ఏదైతే ఉందో, ఒక్క నాయకుడు లేకపోయినా 10 సంవత్సరాలు ఢిల్లీలో బీజేపీ ఫైట్ చేయగలిగింది. ఈసారి గెలవగలిగింది. ఒంటి స్తంభం మేడ లాంటి పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే రోజుల్లో ఉండగలుగుతుందా, గెలవగలుగుతుందా, ఎమ్మెల్యేలు మాట వింటారా, అదేవిధంగా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుందా, వచ్చే ఎన్నికల లోపల ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఇప్పుడు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు యాజ్ ఆఫ్ నౌ అంధకారమయంగా ఉంది. ఎందుకంటే టాప్ లీడర్షిప్ మొత్తం ఓడిపోయింది, ఒక్కరు కూడా గెలవలేదు. కాబట్టి రానున్న రోజులు ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా టఫ్ టైం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.